హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సూపర్ గా ఉండే కొరియన్ సినిమా చూద్దాం. ఈ సినిమాలో ట్విస్టులు మామూలుగా ఉండవు. ఈ సినిమా పేరు ఇన్నోసెంట్ విట్నెస్. ఇది 2019లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. అతడు లాయర్. వచ్చే రాబడి అతనికి సరిపోవట్లేదు. ఇంకోవైపు ఆటిజం ఉన్న అమ్మాయిని చూపించారు. తను నార్మల్ పిల్లలు చదివే స్కూల్లోనే చదువుతోంది. అందరితో మామూలుగా ఉండాలని ఎంత ప్రయత్నించినా తోటి పిల్లలు హేళన చేస్తుంటారు. ఇంట్లో తండ్రితో కలిసి ఉంటున్న హీరో ఇంకా పెళ్లి కూడా చేసుకోకుండా తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కష్టపడుతున్నాడు. డిన్నర్ చేస్తున్న సమయంలో టీవీలో న్యూస్ వస్తోంది. ఒక న్యాప్కిన్ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ లో కెమికల్ కంటెంట్ ఎక్కువై అది పాయిజన్ గా మారింది. ఆ కంపెనీ నాప్కిన్ యూజ్ చేసి చాలా మంది చనిపోయారు. ఈ సంఘటనపై ఒక లేడీ లాయర్ కోర్టులో కేసు వేసింది. తను స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. దాని ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటుంది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలతో ఆ కంపెనీ ముందు ఆందోళన చేస్తోంది. ఆ లేడీ లాయర్ హీరో కాలేజీలో ఫ్రెండ్స్. ఈ లేడీ లాయరే హీరోయిన్. ఇంకోవైపు రాత్రిపూట స్కూల్ పాప సెల్ లో వీడియో చూస్తోంది. అప్పుడు ఈమె ఎదురుగా ఉన్న ఇంటి నుంచి కేకలు వినిపించాయి. ఆ పాప కిటికీ దగ్గరకు వెళ్లి చూస్తుంటే ఆ ఇంట్లో ఉండే పని మనిషి ఓనర్ తలను పట్టుకుని ఏదో చేస్తోంది. తను ఏం చేస్తోంది క్లియర్ గా కనిపించలేదు. ఆ సీన్ చూడగానే ఈ పాపకు ప్రెషర్ పెరిగిపోయింది. అరుచుకుంటూ కింద పడిపోయింది. మరుసటి రోజు ఎదిరింటిలోకి చాలా మంది పోలీసులు వచ్చారు. హీరో పెద్ద లాయర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హీరోయిన్ ఇంతకు ముందు న్యాప్కిన్ కంపెనీపై కేసు పెట్టింది కదా, ఆ కంపెనీ తరపున హీరో పనిచేస్తున్న కంపెనీనే వాదించబోతోంది. ఆ కేసు కోర్టుకు వెళ్లడానికి ముందు న్యాప్కిన్ కంపెనీ సీఈఓ హీరో పనిచేస్తున్న లా ఆఫీస్ కు వచ్చాడు. అతన్ని కలిసిన లా ఆఫీస్ హెడ్ హీరోతో పాటు ఆ కంపెనీలో పనిచేసే అందరూ లాయర్లను తీసుకెళ్లి మీటింగ్ పెట్టాడు. ఆ సీఈఓ వచ్చి ఈ కేసును ఎలా వాదిస్తారో రిహార్సల్ చేయిస్తున్నాడు. తన కంపెనీ ప్రోడక్ట్ వాడి కొందరు చనిపోయారని అతనికి కొంచెం కూడా బాధలేదు. చట్టం నా చుట్టం అన్నట్లు నన్ను మీరే కాపాడాలని క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు. ఎలాంటి లాజిక్ పాయింట్లతో వాదిస్తారో చెప్పమంటే హీరో ఒక విషయం చెప్పాడు. అది అతనికి బాగా నచ్చింది. అందువల్ల ఆ కేసును వాదించే లాయర్లలో హీరోను కూడా చేర్చాడు. అంతకంటే ముందు నువ్వు పూర్తి చేయాల్సిన కేసు ఇంకోటి ఉందని హీరోకు అప్పగించాడు. ఆ కేసు ఏంటంటే సినిమా స్టార్టింగ్ లో స్కూల్ పాప ఇంటెదురుగా ఒక క్రైమ్ జరిగింది కదా, ఆ కేసును అప్పగించాడు. యాక్చువల్ గా ఆ కేసులో ఏం జరిగిందంటే ఆ ఇంటి ఓనర్ అయిన ముసలాయన తలకు క్యారీ బ్యాగ్ బిగించబడింది. అంతకంటే ముందు ఆ క్యారీ బ్యాగ్ లో బూటేన్ అనే గ్యాస్ ను నింపారు. అందువల్ల ఊపిరి తీసుకోలేక అతడు చనిపోయాడు. ఇది హత్య ఆత్మహత్య అని తెలియట్లేదు. కానీ ఆ స్కూల్ పాప మాత్రం ఇది హత్య అని ఇంట్లో ఉండే పని మనిషి చంపిందని సాక్ష్యం చెప్పింది. ఐ విట్నెస్ అయిన స్కూల్ పాప తప్ప ఇది హత్య అని చెప్పడానికి ఇంకేమీ ఆధారాలు లేవు. పని మనిషిని విచారించినప్పుడు ఇది ఆత్మహత్య అని ఓనరే తనంతట తాను తలకు క్యారీ బ్యాగ్ బిగించుకుని చనిపోయాడని చెప్పింది. కానీ ఆమెపై సందేహంతో పోలీసులు జైల్లో వేశారు. ఇప్పుడు ఆ పని మనిషి తరపున హీరో వాదించాలని సీఈఓ చెప్పడమే కాదు, అతనికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. డబ్బుకు ఆశపడిన హీరో కేసులోకి దిగాడు. మరుసటి రోజు పని మనిషిని కలిసి అసలు ఏం జరిగిందో చెప్పమని అడిగాడు. సార్, ఆ రోజు నేను ఇంట్లో పడుకున్నాను. ఓనర్ రూమ్ నుంచి డిఫరెంట్ గా సౌండ్ రావడంతో వెళ్ళాను. అతడు తన తలకు క్యారీ బ్యాగ్ బిగించుకుని ఊపిరాడకుండా చేసుకుని చనిపోవడానికి ప్రయత్నించాడు. నేను అతని తలకున్న క్యారీ బ్యాగ్ చింపి గాలి ఆడేలా చేయాలని అనుకున్నా. కానీ అతడు నన్ను బలంగా తోసేశాడు. ఆ టైంలోనే కిటికీ అద్దాలు పగిలాయి. చివరకు ఓనర్ చనిపోయాడు. అది చూసి నేను చాలా ఏడ్చాను. ఆ రోజు ఇదే జరిగిందని ఆమె చెప్పింది. ఇంతకీ అతడు చనిపోవడానికి కారణమేంటి? ఎప్పుడైనా ఆత్మహత్య గురించి నీతో మాట్లాడా అని హీరో అడిగాడు. నాతో అతడు ఇంతకు ముందు ఏం చెప్పలేదు సార్, కానీ 3 ఏళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. కొడుకు కూడా అతనితో ఉండట్లేదు. అందువల్ల లోన్లీగా ఫీల్ అవుతున్నట్లు తరచుగా అనేవాడు. 10 ఏళ్లుగా అతని కోసం నేను పనిచేస్తున్నా. నన్ను అతడు కూతురులాగా చూసుకునేవాడు. నేనెందుకు అతన్ని చంపుతాను సార్, దయచేసి నన్ను కాపాడండి అని బాగా ఏడ్చింది. ఇతడు ఆమె తరపున వాదించడానికి సిద్ధమయ్యాడు. ఇంకోవైపు గవర్నమెంట్ తరపున వాదించే ప్రాసిక్యూటర్ స్కూల్ పాప దగ్గరకు వెళ్లి కొన్ని ప్రశ్నలు అడిగి ఆధారంగా వీడియో కూడా తీసుకున్నాడు. ఆ వీడియోను చూస్తున్న హీరో ఆమె కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతుంటే గమనించాడు. మరుసటి రోజు ఆ ఓనర్ నైబర్స్ ను కలిసి విచారించాడు. ఆ పనామె చంపే ఛాన్సే లేదని, ఆమె బాగా చూసుకుంటూ
తీసుకుంటుందని చెప్పారు. ఆ తర్వాత చనిపోయిన ఓనర్ కొడుకును కలిశాడు. మా నాన్న ఎందుకు చనిపోయాడో నాకు తెలియదు, కానీ రీజన్ కనుక్కుని మాకు న్యాయం చేయాలని ఆ కొడుకు చెప్పాడు. నెక్స్ట్ స్కూల్ పాప ఇంటికి వెళ్లిన హీరో ప్రశ్నలు అడగాలని అనుకున్నాడు, కానీ ఆ పాప తల్లి ఇంట్లోకి రానివ్వలేదు. హీరో వెళ్తుంటే ఆ పాప హీరోను కూడా చూసింది. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లిన హీరో ప్రాసిక్యూటర్ ఆ పాపను విచారించినప్పుడు తీసిన వీడియోను చూపించాడు. ఆ అమ్మాయి చెప్పే సాక్ష్యాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా అని అడుగుతుంటే, ఎందుకు ఆమె సాక్ష్యాన్ని కోర్టు తీసుకోదండి, సూపర్ గా తీసుకుంటుంది, ఆ అమ్మాయికి ఆటిజం ఉంది అందుకని ఆమె సాక్ష్యాన్ని తీసుకోదు అని అనుకోకండి. యాక్చువల్ గా చెప్పాలంటే ఆటిజం ఉన్న వాళ్ళు మనకంటే కూడా చాలా తెలివైన వారు. మనం ఒక విషయాన్ని ఒక కోణంలోనే చూస్తాం, కానీ వారు ఆ విషయాన్ని పలు కోణాల్లో చూస్తారు. వారికంటూ ఒక ప్రపంచమే ఉంటుంది. మీరు ఆ ప్రపంచానికి వెళ్లి మాట్లాడితే మీకు రెస్పాండ్ అవుతారు. ఈ వీడియో చూడండి. ఆ ప్రాసిక్యూటర్ కు ఆటిజం ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. నైస్ గా మాట్లాడి వివరాలు రాబట్టాడు. మీరు కూడా అలాగే మాట్లాడడం నేర్చుకోండి అని సైకియాట్రిస్ట్ చెప్పారు. కట్ చేస్తే హీరోయిన్ చూపించారు. ఆమెకు డివోర్స్ అయ్యాయి, కానీ 10 ఏళ్ల కూతురు ఉంది. వారింటికి వెళ్లిన హీరో డిన్నర్ చేశాడు. వెళ్లే ముందు హీరోయిన్ ను కలిసి, ఆ నాప్కిన్ కంపెనీతో నీకెందుకమ్మా గొడవ, వారితో గొడవ పడితే మనకే నష్టం, చనిపోయిన వారికి నేను పరిహారం ఇప్పిస్తా, ఈ కేసు నుంచి తప్పుకో అని సలహా ఇచ్చాడు. ఆ మాట వినగానే ఆమెకు మస్తు కోపం వచ్చి, నువ్వు వారితో కలిసిపోయావా, నన్ను కొనాలని చూస్తున్నావా, నిన్ను ఫ్రెండ్ అని అనుకున్నా చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి, ఇంకోసారి ఇటువైపు రాకు అని తిట్టి పంపించింది. ఇక ఇంటికి వెళ్లిన హీరో ఆటిజం ఉన్న పాపతో సహజంగా మాట్లాడాలని యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాడు. ఒక వీడియోలో ఆటిజం ఉన్న వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో చెబుతున్నారు. వారి దృష్టి చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఒక చోట 1000 మంది ఉన్నా ఒక్కొక్కరిగా గుర్తు పెట్టుకోవాలన్నా, లేక వారందరూ మాట్లాడుతుంటే ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నా వారి వల్ల అవుతుంది. చుట్టుపక్కల చిన్నదిగా ఏ సౌండ్ వినిపించినా చాలా క్లీన్ గా వినిపిస్తుంది. అలాంటి వారిని ఇలాగే హ్యాండిల్ చేయాలని హీరోకు ఒక ఐడియా వచ్చింది. మరుసటి రోజు స్కూల్ పాపతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. స్నేహితురాలతో వస్తున్న ఆ పాప హీరోతో మాట్లాడట్లేదు, కానీ హీరో అదిరిపడేలా ఒక విషయం చెప్పింది. తనతో మాట్లాడుతున్న హీరో వైపు ఒక్కసారి చూసింది, కానీ అతని టైకి ఉన్న డాట్స్ ఎన్నున్నాయో కరెక్ట్ గా చెప్పింది. అవి ఎన్నున్నాయో కూడా హీరోకు తెలియదు. చూడగానే ఇలా చెప్పింది ఏంటి అనుకున్నాడు. వెళ్లే దారిలో కుక్క అరుస్తుంటే ఆ శబ్దానికి ఆమె భయపడుతోంది. ఆమెతో ట్రావెల్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు గమనించాడు. మరుసటి రోజు కేసు ట్రయల్ కు వచ్చింది. కోర్టులో హీరో సూపర్ గా వాదిస్తున్నాడు. ఓనర్ యొక్క మెడికల్ రిపోర్ట్ లో ఒక పాయింట్ ను చూపిస్తూ, అతడు చనిపోవడానికి ముందే అతడు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు, నిద్ర మాత్రలు కూడా వేసుకుంటున్నాడు. అలాంటి అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని అంటుంటాడు. అప్పుడు ప్రాసిక్యూటర్ లేచి, ఇదంతా అబద్ధం, ఒక మెడికల్ రిపోర్ట్ చూపించి అనారోగ్యం వల్ల చనిపోయాడని చెప్పడం కరెక్ట్ కాదని అంటుంటాడు. ఇది హత్య అని చెప్పడానికి నా దగ్గర ఒక ఆధారం ఉందని చూపిస్తున్నాడు. ఫోరెన్సిక్ ఆఫీసర్ ను పిలిచి విచారిస్తుంటాడు. ఓనర్ మెడకు క్యారీ బ్యాగ్ తగిలించి ఉంది. అది ఊడిపోకూడదని మెడకు టేప్ కూడా చుట్టబడి ఉంది. ఇది ఆ ఓనరే అతికించుకున్నాడా అనేది అనుమానం. ఇంకో విషయం, ఊపిరాడకుండా కష్టపడుతున్న ఓనర్ ను కాపాడాలని పని మనిషి ప్రయత్నించినట్లు చెబుతోంది. కానీ ఓనర్ ముసలాడు, ఒంట్లో బలం లేదు, కానీ పని మనిషి బలంగానే ఉంది. తను అనుకుంటే క్యారీ బ్యాగ్ ను చింపి ఓనర్ ను బతికించొచ్చు, కానీ క్యారీ బ్యాగ్ చించడం కోసం ప్రయత్నిస్తుంటే అతడు నాతో తలపడ్డాడని చెబుతుంది. అది అసలైన అబద్ధం అని వాదించాడు. దీన్ని బట్టి చూస్తే హత్య అని వాదించాడు. నెక్స్ట్ ఫోరెన్సిక్ ఆఫీసర్ ను హీరో విచారిస్తున్నాడు. మీరు చెప్పాల్సింది చెప్పారు, కానీ నాకు డౌట్ ఉంది, దాన్ని కూడా క్లారిఫై చేయండి సార్ అని అడిగాడు. ఒక బుక్ లో ఉన్న విషయాన్ని స్క్రీన్ లో చూపించాడు. ఆ బుక్ రాసింది పెద్ద మేధావి. అందులో ఏముందంటే, వయసులో ఉన్నవారైనా వయసు అయిపోయిన వారైనా చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు వారికే తెలియకుండా చాలా ఫోర్స్ వస్తుంది. దాన్ని ఆధారాలతో సహా అతడు బుక్ లో రాశాడు. దీన్ని బట్టి చూస్తే ఓనర్ కూడా ముసలాడు. అతడు చనిపోయే స్టేజ్ లో అతనిలో కూడా చాలా ఫోర్స్ వచ్చి ఉంటుంది కదా అని హీరో అడిగాడు. అప్పుడు ఆ ఆఫీసర్ నోరు తెరవలేకపోయాడు. ఎందుకంటే ఆ బుక్ రాసిన మేధావి వేరెవరో కాదు, ఈ ఫోరెన్సిక్ ఆఫీసరే. తను ఏం చెప్పినా ఇప్పుడు తప్పే అవుతుంది. అతన్ని హీరో కరెక్ట్ గా ఇరకాటంలో పెట్టాడు. అందువల్ల అతడు చెప్పే సాక్ష్యం కోర్టులో పనికిరాలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఓనర్ తలకున్న క్యారీ బ్యాగ్ లో బ్యూటేన్ అనే గ్యాస్ ను గుర్తించారు కదా, దాన్ని అతడే పక్కనున్న షాప్ కు వెళ్లి కొన్నాడని హీరో ఒక వీడియోను చూపించి వాదించాడు. దీన్ని బట్టి చూస్తే ఇది ఆత్మ
ఆత్మహత్య అని హీరో వాదించడంతో కేసు వాయిదా పడింది. ఈ కేసు మళ్ళీ హియరింగ్ కు వచ్చేలోగా స్కూల్ పాపతో మాట్లాడి తను ఏం చూసిందో కనుక్కోవాలని హీరో అనుకున్నాడు. స్కూల్ నుంచి వస్తుంటే ఆమెను కలిసిన హీరో ఆమెకు పజిల్స్ అంటే ఇష్టమని ఆ బుక్కులు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమె మైండ్ పవర్ ను కనుక్కోవడానికి కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆమె సమాధానాలు కరెక్ట్ గా చెప్పింది. కానీ చివరి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. నీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నాకు కాల్ చేయమని విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. అప్పుడు ఆ పాపకు నూడిల్స్ ఇప్పించాడు. స్కూల్ పాప దగ్గర చాలా కలర్లలో చాక్లెట్స్ ఉంటాయి. వాటిని తింటుంటే హీరో కూడా బ్లూ కలర్ చాక్లెట్ తీసుకుని తినబోతుంటే టప్పున అతని చేతిని తోసేసింది. ఎందుకమ్మా అలా చేసింది అని పక్కనున్న ఫ్రెండ్ ని అడిగితే దానికి బ్లూ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, వాటిని ఎవరికి ఇవ్వదు అని చెప్పింది. ఆ అమ్మాయి ఇంటి దగ్గరకు ఫాలో అయి వచ్చాడు. అదే టైంలో అక్కడ ప్రాసిక్యూటర్ కూడా ఉన్నాడు. సీన్ కట్ చేస్తే హీరో హెడ్ మీటింగ్ కి రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్తే సీఈఓ ఉన్నాడు. అతని ముందు కట్టలు కట్టలుగా డబ్బు ఉంది. న్యాప్కిన్ కేసులో ఈ సీఈఓనే గెలిచాడు. అందువల్ల అందరికీ పార్టీ ఇచ్చి డబ్బు కూడా పంచాడు. ఆ తర్వాత హీరోను మాత్రం పక్కకు పిలిచి, ఇదిగో చూడయ్యా, ఎవరికీ రాని మంచి అవకాశం నీకు వచ్చింది. ఓనర్ కేసును వాదిస్తున్నావు కదా, అతని కొడుకు పెద్ద ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాడు. అతనికి లీగల్ అడ్వైజర్ గా ఒకరు కావాలట. నేను అతనికి నీ పేరే రికమెండ్ చేశాను. నువ్వు గాని అతనితో కలిసావనుకో నీ రేంజే మారిపోతుంది. కాకపోతే ఇలా పెద్దవాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు కొన్ని అవినీతి అక్రమాలను చూసి చూడనట్లు ఉండాలి. దానికి రెడీ అయ్యి ఆఫర్ తీసుకో అని సీఈఓ చెప్పాడు. ఆ మాటలు వినగానే హీరోకు సంతోషం ఆగలేదు. వెంటనే ఒప్పుకుని హ్యాపీగా ఇంటికి వచ్చాడు. రాత్రి పడుకునే టైంలో స్కూల్ పాప నుంచి కాల్ వచ్చింది. సాయంత్రం ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కదా, ఆ సమాధానం ఇప్పుడు టపా టపా చెప్పేసి ఫోన్ కట్ చేసింది. మళ్ళీ ఆమెకు కాల్ చేసిన హీరో, ఇదిగో చూడమ్మా, ప్రతిరోజు నేను ఒక ప్రశ్న అడుగుతా, సాయంత్రం 5 గంటలకు కాల్ చేసి సమాధానం చెప్పు. ఇది మన ఇద్దరి మధ్య ఉన్న డీల్ అని ఆమె ప్రపంచానికే వెళ్లి నైస్ గా మాట్లాడాడు. దానికి ఆమె ఒప్పుకుంది. మరుసటి రోజు ప్రశ్న అడిగాడు. ఆ అమ్మాయి మరుసటి రోజు కూడా సమాధానం చెప్పి తప్పున ఫోన్ కట్ చేసింది. ప్రతిరోజు ఇలాగే జరుగుతోంది. సమయం దొరికినప్పుడల్లా ఆమెతో టైం స్పెండ్ చేశాడు. అందువల్ల వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒక రోజు ఆమె స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తోటి పిల్లలు గేలి చేశారు. అందువల్ల ఆమె మైకంలో పడిపోతే హీరోనే హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్ కు వచ్చిన తల్లిని చూస్తూ ఎందుకు పాపను స్పెషల్ స్కూల్లో చేర్పించలేదని అడిగాడు. ఎందుకండి నా కూతురును స్పెషల్ స్కూల్లో చదివించాలి? ఇంతకీ నా కూతురు తెలివి గురించి మీకేమైనా తెలుసా? మిగతా పిల్లలు ఏడాదైనా అమ్మా నాన్న అని పిలవడానికి చాలా టైం పడుతుంది, కానీ నా కూతురు ఆ వయసులోనే నా డైపర్ మార్చు అని చెప్పింది. మరో 2 ఏళ్లకు న్యూస్ పేపర్ ను కూడా చదివింది. కానీ ఆమెకు ఏదో లోపం ఉన్నట్లు స్పెషల్ స్కూల్లో చేర్పించమని చెబుతున్నారే అని ఆ తల్లి అంటోంది. ఆ తర్వాత హీరోనే స్కూల్ పాపను ఆమె తల్లిని ఇంటికి తీసుకెళ్లి వదిలేశాడు. అప్పుడు ఆ తల్లి ఏమనుకుంటుందంటే, ఇతడు మనకింత సాయం చేశాడే, ఇతడు చాలా రోజుల నుంచి ఏమడుగుతున్నాడు, పాపను కేసు గురించి అడగాలని అనుకుంటున్నాడు. సరే ఈ రోజు అవకాశం ఇద్దామని, మీరు కావాలంటే నా కూతుర్ని విచారించొచ్చు అని చెప్పింది. అప్పుడు స్కూల్ పాప ఇంటికి వెళ్లి ఆమె రూమ్ కి వెళ్లి తనకు కావాల్సిన ప్రశ్నలను అడుగుతున్నాడు. కానీ అతడు మాట్లాడేది వింటుందో లేదో కానీ అప్పుడు ఫోన్ లో ఏదో చూస్తూ ఇది చూడ్డానికి చండాలంగా ఉంది అని ఆ మాటను రిపీట్ గా చెప్తోంది. అప్పుడు పక్కనే కూర్చుని ఉన్న ఆ పాప వాళ్ళ తల్లి ఫోన్ ను లాక్కుంది. ఇదిగో చూడండి సార్, మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండండి, నాకు కిచెన్ లో పని ఉంది అని వెళ్ళింది. హీరో కూడా క్రైమ్ కి సంబంధించి చాలా ప్రశ్నలు వేశాడు. అప్పుడు ఆ పాప ఏం చెప్తుందంటే, అవునండి, నేను మా ఇంట్లో నుంచే ఎదురుగా ఉన్న ఇంటి వైపు చూశాను, ఆ పని మనిషే ఓనర్ ను చంపింది అని స్ట్రాంగ్ గా చెప్తోంది. హీరో ఆమె చెప్పేదంతా వింటూనే ఆ రూమ్ లో ఆమె గీసిన డ్రాయింగ్స్ ను చూస్తున్నాడు. తాను పెద్దగయ్యాక లాయర్ అవుతా అన్నట్లు ఆమె ఒక బొమ్మ గీసింది. అది చూసిన హీరో, ఏమ్మా నువ్వు లాయర్ కావాలని అనుకుంటున్నావా అని అడిగాడు. ఎందుకు లాయర్ కావాలని అనుకున్నావు అని అడిగితే, అవునండి లాయరే కావాలి, ఎందుకంటే తప్పు చేసే వారిని లాయరే కదా జైల్లో వేయిస్తాడు అని అంటోంది. లాయర్ అంటే మంచి చేసేవాడే కదండి, నేను కూడా పెద్దయ్యాక లాయర్నే అవుతా, ఇంతకీ మీరు మంచివారా చెడ్డవారా అని అడిగింది. అప్పుడు హీరో యొక్క ముఖమే మారిపోయింది. ఎందుకంటే నేను మంచివాడినని హీరో చెప్పలేకపోతున్నాడు. ఏమీ చెప్పలేక హీరో ఇంటికెళ్లాడు. మరుసటి రోజు ఓనర్ యొక్క కేసు కోర్టులో ట్రయల్ కు వచ్చింది. ప్రాసిక్యూషన్ తరపునే ఈ పాపను కోర్టుకు రప్పించారు. కోర్టుకు వస్తుంటే ఆ పాప చాలా భయపడుతోంది. ఎందుకంటే ఇలాంటి అట్మాస్ఫియర్ ను ఆమె ఇంతకు ముందు చూసిందే లేదు. చుట్టూ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు మాట్లాడేది ఆమెకు విడివిడిగా వినిపిస్తోంది. అందువల్ల ఆమె చాలా డిస్టర్బ్ అవుతోంది. అప్పుడు కూడా ఆ పాపను ప్రాసిక్యూటర్ బోన్ లో
నిలబెట్టాడు. ఆమె ఇంకా డిస్టర్బెన్స్ గానే ఉండడంతో దగ్గరకు వెళ్లి ఏమైందమ్మా అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని కోర్టులో ఉన్న వాళ్ళంతా అదిరిపడ్డారు. ఈమె కూర్చున్న చోటుకు చాలా దూరంగా వాల్ క్లాక్ ఉంది. అది టిక్కు టిక్కు మని కొట్టుకుంటుంటే ఈ పాప గుండె దడా దడామంటుందట. ఆహా, ఇంత చిన్న సౌండ్ కూడా నీకు వినిపిస్తుందా అని జడ్జి ఆశ్చర్యపోయాడు. అందువల్ల ఆ గడియారాన్ని తీసి పక్కన పెట్టారు. అప్పుడు ఫస్ట్ గా ప్రాసిక్యూటరే ప్రశ్నలు అడుగుతున్నాడు. క్రైమ్ జరిగిన ఆ రోజు నువ్వు నీ కంటితో ఏం చూసావో చెప్పమ్మా అని అంటున్నాడు. ఆ రోజు రాత్రి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎదురింట్లో కిటికీ అద్దాలు పగిలిన శబ్దం వినిపించింది. ఏంట్రా అని నేను బయటకు తొంగి చూశాను. ఓనర్ తలకు క్యారీ బ్యాగ్ తగిలించి ఉంది. అతని వెనకే ఈ పని మనిషి నిలబడి ఉంది. అతన్ని అటాక్ చేస్తోంది. ఆమె నుంచి తప్పించుకోవడానికి ఓనర్ పోరాడుతున్నాడు. ఇదంతా అయిపోయాక చివరగా ఓనర్ ను కింద పడిచేసిన పని మనిషి బాగా నవ్వింది అని ఈమె చెప్పింది. పని మనిషి నవ్విందంటే ఆమెనే హంతకురాలు కదా అని ప్రాసిక్యూటర్ వాదిస్తున్నాడు. అప్పుడు హీరో లేవడానికి ముందే హీరో యొక్క హెడ్ లేచాడు. అతడు ఆటిజానికి సంబంధించిన బుక్ ను ఆ పాప ముందు పెట్టాడు. ఆ పుస్తకం ఆటిజం ఉన్న వారికి లోపాలు బలాలు అనే పుస్తకం. ఆ బుక్ ను ఓపెన్ చేసి అతడు అండర్లైన్ చేసిన ఆ పదాలను చదవమని చెప్పాడు. అందులో ఏముందంటే ఆటిజం ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ను అర్థం చేసుకోలేరు అని ఉంది. సాధారణమైన వాళ్ళు మిగతా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ను అర్థం చేసుకునే దానికంటే ఆటిజం ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువగా ఉంటుందని అందులో ఉంది. దీన్ని ఆ హెడ్ ఒక పాయింట్ గా చూపించాడు. ఇప్పుడు ఈ పాప ఏం చెప్పింది? ఓనర్ ను కింద పడేసిన తర్వాత ఆ పని మనిషి నవ్విందని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే మిగతా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ను అర్థం చేసుకునే కెపాసిటీ ఈ పాపకు లేదని అంటున్నాడు. అలాగైతే ఆ పని మనిషి నవ్విందని చెప్పిందే అదంతా అబద్ధం. దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఒక సింపుల్ టెస్ట్ పెడతా అన్నాడు. అప్పుడు హెడ్ హీరోను లేచి వివరించమని చెప్పాడు. అప్పుడు స్క్రీన్ లో 2 ఫోటోలను హీరో ప్రదర్శించాడు. ఒక ఫోటోలో ఒక ఆంటీ కోపంగా ఉంది. ఇంకో ఫోటోలో ఆ ఆంటీ నవ్వినట్లు ఉంది. ఈ 2 ఫోటోలను విడివిడిగా చూపించిన హీరో ఇందులో ఆమె చూపించే ఎక్స్ప్రెషన్ గురించి అడుగుతున్నాడు. అప్పుడు ఆ పాప ఆ ఆంటీ నవ్వుతున్న ఫోటోను చూసి నవ్వుతోందని చెప్పింది. శోకంగా ఉన్న ఫోటో చూసి శోకంగానే ఉన్నట్లు చెప్పింది. అదంతా ఓకే, కానీ దేన్ని బట్టి నువ్వు నవ్వు శోకం అని చెప్తున్నావు అని అడిగాడు. అదేనండి, నవ్వే ఫోటోలో చూడండి, ఆమె కళ్ళు తెరుచుకున్నాయి, లిప్స్ కూడా పెద్దగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే నవ్వుతున్నట్లే అర్థం కదా అంటోంది. అప్పుడు హీరో, ఇదిగో చూసావా, నవ్వుతున్న ఫోటోకు ఇలా చెప్తున్నావు. శోకంగా ఉన్న ఫోటో చూడు, అందులో కూడా ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి, లిప్స్ కూడా చేంజ్ అయ్యాయి. అయితే ఇందులో కూడా ఆమె నవ్వుతోందని అర్థమా అంటున్నాడు. మంచిగా మాట్లాడుతున్న అమ్మాయిని పిచ్చిదానిలాగా చేశాడు. అప్పుడు జడ్జిని చూస్తూ, ఇంతేనండి ఈ అమ్మాయి యొక్క కెపాసిటీ. సాధారణంగా మనం ఇతరుల ఎక్స్ప్రెషన్ ను అర్థం చేసుకున్నట్లు ఒక మానసిక వ్యాధిగ్రస్తురాలైన ఈ అమ్మాయి హీరో తనకే తెలియకుండా ఈ అమ్మాయిని మానసిక వ్యాధిగ్రస్తురాలు అన్నట్లు మాట్లాడాడు. కానీ హీరో కావాలని మాట్లాడలేదు, అనుకోకుండా ఆ పదం వచ్చేసింది. అందువల్ల ఆ మాటను మార్చేశాడు. ఇలాంటి స్పెషల్ పవర్ ఉన్న పిల్లలు ఎక్స్ప్రెషన్స్ ను కనిపెట్టడం కష్టమండి అని వాదించాడు. దీన్ని బట్టి చూస్తే పని మనిషి నవ్విందని చెప్పింది అస్సలు అబద్ధం. ఇలా హీరో తన వాదనలు ముగించాడు. ఇతడు చెప్పేదంతా అబద్ధం అని ప్రాసిక్యూషన్ అరుస్తున్నాడు, వాదిస్తున్నాడు, కానీ కోర్టు నమ్మలేదు. హీరో వాదనలో లాజిక్ ఉండడం వల్ల కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇవ్వడానికి 2 రోజులు వాయిదా వేసింది. మరుసటి రోజు హీరోకు కాల్ చేసిన పాప ప్రతిరోజు సాయంత్రం 5 కాగానే అతడు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కాల్ చేస్తుంది కదా, నిన్న అడిగిన ప్రశ్నకు ఇప్పుడు ఈమె సమాధానం చెప్పింది. అంతేకాదు ఇప్పుడు ఏమడుగుతుందంటే, ఏంటంకుల్ నన్ను చూస్తే నేను ఏమైనా పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా? ఇలా అడగగానే హీరో తట్టుకోలేకపోయాడు. అయ్యయ్యో, నా మాటకు ఆ పాప ఎంత వేదన అనుభవించిందో అనుకుంటున్నాడు. తప్పు చేశానని హీరోకు అనిపిస్తోంది. నేరుగా ఆ పాప దగ్గరికే వెళ్లి క్షమించమని అడుగుదామని వెళ్ళాడు. కానీ హీరోను చూసిన ఆ తల్లి, ఇక చాలయ్యా నీ సావాసం, తియ్యగా మాట్లాడి చివరకు నా కూతుర్ని ఒక పిచ్చిదాన్ని చేశావు కదా అంటోంది. ఇకపై నువ్వు ఈ ఇంటికి రావద్దని అతని ముఖం పైనే గేటేసింది. మరుసటి రోజు తీర్పు వచ్చే రోజు. వాదనలు ప్రతివాదనలు విన్న కోర్టు పని మనిషి ఈ హత్య చేసి ఉండకపోవచ్చు అని ఆమెను విడుదల చేసింది. ఓనరే ఆత్మహత్య చేసుకున్నాడని కోర్టు తీర్పిచ్చింది. ఈ మాట వినగానే హీరో తరపు వారు చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు హీరోకు ఒక ట్విస్ట్ ఎదురైంది. ఆ పని మనిషి దూరంగా ఉండే ఓనర్ కొడుకును చూసి చిన్నగా నవ్వింది. అప్పుడు హీరోకు చిన్న అనుమానం కలిగింది. జైలు నుంచి వస్తున్న పని మనిషిని హీరో పికప్ చేసుకుంటుంటే ఆమె తన ఫోన్
ను చూసి చా ఇది చూడ్డానికి చండాలంగా ఉంది అని అంటోంది. ఇదే మాటను ఇంతకు ముందు స్కూల్ పాప కూడా అంది. అయితే ఈమె అనే మాటలను స్కూల్ పాప విని ఆ తర్వాత తను అన్నదా అని అనుకున్నాడు. రిలీజ్ అయిన సంతోషంలో ఉన్న ఆ పని మనిషి తను ఏం మాట్లాడుతుందో సరిగా పట్టించుకోలేదు. ఆ సంతోషంలో తన కొడుకును కలవడానికి వెళ్తున్నట్లు చెప్పింది. మొదట ఈమెను కలిసి హీరో అడిగినప్పుడు తనకెవరూ లేరని, తను అనాథ అని చెప్పింది. దీనంతటినీ పరిశీలిస్తే ఏదో తప్పుగా అనిపిస్తున్నట్లు హీరో ఫీల్ అయ్యాడు. అప్పుడు హీరో అలర్ట్ అయ్యాడు. ఇంతకు ముందు విచారించని పలు విషయాలను ఇప్పుడు విచారిస్తుంటాడు. అప్పుడు అతనికి ఒక్కో విషయం క్లీన్ గా తెలుస్తోంది. యాక్చువల్ గా ఈ పని మనిషికి ఒక కొడుకున్నాడు, కానీ ఆ పిల్లాడికి తండ్రి ఎవరో తెలియలేదు. అందువల్ల ఈమె అతన్ని పెంచలేకపోయింది. తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలేసింది. ఇంకో విషయం ఏంటంటే ఆ ఓనర్ చనిపోవడానికి ముందు ఒక ఆర్ఫనేజ్ కు వెళ్లి తన ఆస్తంతా వారికి రాసిస్తున్నట్లు చెప్పాడు. దానికి సంబంధించి వీలునామా పత్రం వర్క్ జరుగుతోంది. కానీ అంతలోనే ఓనర్ చనిపోయాడు. ఇంకో విషయం ఏంటంటే CEO ఓనర్ యొక్క కొడుకును కలవమని చెప్పాడు కదా. కాంట్రాక్ట్ విషయంగా ఓనర్ కొడుకు దగ్గరికి వెళ్లి హీరో మాట్లాడుతున్నప్పుడు అతని ఫైనాన్స్ కంపెనీ దివాలా తీయబోతున్నట్లు చెప్పి చాలా ఫీల్ అయ్యాడు. మరో విషయం ఏంటంటే సంబంధం లేకుండా ఈ పని మనిషి ఓనర్ యొక్క కొడుకును చూసి నవ్వింది. ఇదంతా ఒక్క చోట చేర్చి హీరో చూస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఓనర్ యొక్క కొడుకు డబ్బు చాలా అవసరపడుతోంది. కానీ ఆ ఓనర్ ఆస్తంతా ఇతనికి ఇవ్వకుండా ఆర్ఫనేజ్ కు రాసిస్తానని చెప్పాడు. అతడు వీలునామా రాయడానికి ముందే అతన్ని చంపేస్తే ఆస్తంతా ఇతనికే దక్కుతుంది కదా. ఇంకోవైపు ఈ పని మనిషికి తన కొడుకును చదివించడానికి డబ్బు లేదు. ఒకవేళ నా తండ్రిని చంపావనుకో నీకు ఇంత డబ్బు ఇస్తా అని ఈ ఓనర్ కొడుకు ఆఫర్ ఇస్తే ఆమె చేస్తుంది కదా అని హీరో అనుకుంటున్నాడు. ఎందుకంటే కొడుకును చదివించడం కోసం ఆమెకు డబ్బు అవసరపడుతోంది. డబ్బు కోసం చేసి ఉంటుందేమో అని ఆలోచిస్తున్నాడు. ఇలా ఇతడు ఆలోచిస్తుంటే ఇంకోవైపు ఆ స్కూల్ పాప స్కూల్ ముగించుకుని బయటకు వచ్చింది. ఈ పని మనిషి ఆ పాప దగ్గరకు వస్తోంది. తప్పు చేసి తప్పించుకున్నానని అహంకారం ఈమె నెత్తి మీదికెక్కింది. పాప దగ్గరికి వచ్చి నీకెంత ధైర్యం ఉంటే నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతావా? ఇంకోసారి నా విషయంలోకి వచ్చావనుకో చంపేస్తా అని బెదిరించి వెళ్ళింది. అప్పుడు ఆ స్కూల్ పాప డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. హీరోకు విషయం తెలిసి అతడు కూడా చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో ఈ పాప పరిస్థితికి నేను కూడా కారణమయ్యావనే అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ వదలకూడదురా అనుకున్నాడు. వెంటనే ప్రాసిక్యూటర్ కు ఫోన్ చేసిన హీరో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నాడు. సీన్ కట్ చేస్తే స్కూల్ పాప ఇంటికి వెళ్లిన ప్రాసిక్యూటర్ ఏమండి ఆ ఓనర్ యొక్క కేసును మేము మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నాం. మీ కూతుర్ని ఈ కేసులో సాక్షిగా పంపిస్తే బాగుంటుంది అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే సార్ మీరొక్కరే నా కూతురి పరిస్థితిని అర్థం చేసుకున్నారని అనుకున్నా, కానీ మీరు కూడా ఇలా అడిగితే ఎలా సార్? మీరే చూసారు కదా ఇంతకు ముందు నా కూతురు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొందో అని. ఆ బాధల నుంచి తను ఇంకా బయటపడలేదు. నేను నా కూతురు ఎక్కడికి రాము, మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పింది. కానీ అప్పుడు ఆ స్కూల్ పాప మాత్రం నేను సాక్ష్యం చెప్పే తీరుతా అంటోంది. ఎందుకంటే ఈ పాపకు ఆటిజం ఉండడం వల్ల తను అనుకున్నట్లు లాయర్ కాలేదు. ఈ సమాజం దాన్ని అంగీకరించదు. కానీ ఈమె ఉద్దేశం ఏంటి? అన్యాయాన్ని ఎదిరించాలి, అభాగ్యులకు న్యాయం కల్పించాలి. కానీ లాయర్ అయ్యి అలా చేయకుంటే ఏంటి? ఇప్పుడు సాక్షిగా మారి ఒక అమాయకుడికి న్యాయం జరిగేలా చేస్తా అంటోంది. ఎలాగైనా చేసి నిజాన్ని బయటకు తీసుకొస్తా, అలా చేస్తే నేను మంచి చేసినట్లే కదా, అందువల్ల తప్పకుండా సాక్ష్యం చెప్తా అని వాళ్ళ అమ్మకు చెప్పింది. మరుసటి రోజు ఈ కేసు కోర్టులో ట్రయల్ కు రాబోతోంది. అంతకు ముందు రాత్రి హీరో వాళ్ళ నాన్న హీరో కోసం ఒక లెటర్ రాసి పెట్టాడు. అందులో ఏముందంటే 2 రోజులకు ముందు నీ పుట్టినరోజు ఉండేది కదరా, అది కూడా నేను మర్చిపోయాను. నువ్వు పుట్టినప్పుడే నేను ఏదో సాధించినట్లు ఫీల్ అయ్యేవాన్ని. నీకు 16 ఏళ్ళు ఉన్నప్పుడే లాయర్ అవుతా అని అన్నావు. ఆ మాట విన్నప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందో తెలుసా? నా కొడుకు లాయర్ అయ్యి చాలా మందికి న్యాయం చేస్తాడని ఎంతో సంతోషపడ్డా. ఇప్పుడు దీని గురించి నీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వే చాలా మందికి న్యాయం చేపిస్తుంటావు. ఒకవేళ నీకే తెలియకుండా నువ్వు ఏదైనా తప్పు చేసినా కూడా నువ్వు అస్సలు ఫీల్ కాకు, ఎందుకంటే ఇక్కడ తప్పు చేయని వారంటూ ఎవరూ లేరు. కానీ మనం చేసిన తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ దేవుడు మనకిస్తాడు. కానీ దాన్ని యూజ్ చేసుకో, నువ్వు బాగుండు అని రాశాడు. మరుసటి రోజు కోర్టుకు వెళ్లే ముందు హీరో తన తండ్రిని చూసి నవ్వుతున్నాడు. సాక్ష్యం చెప్పాల్సిన స్కూల్ పాప కోర్టుకు వచ్చింది. ఇంతకు ముందు కోర్టుకు వచ్చినప్పుడు ఆమె చాలా భయపడేది, కానీ ఇప్పుడు చాలా ధైర్యంగా లోపలికి వస్తోంది. స్కూల్ పాప దగ్గరకు వచ్చి ఆ హెడ్ ఆటిజం బుక్ ఓపెన్ చేసి ఏదో ఒక విషయం చెప్పాడు. అప్పుడు హీరో ఒక సూపర్ పాయింట్ పట్టుకున్నాడు.
అతడలా వాదిస్తుంటే హెడ్ ఆశ్చర్యపోతున్నాడు. ఎవరైనా డిఫరెంట్ గా ఉన్నారనో మానసికంగా సరిగా లేకపోతేనో వారు బాగున్న వారికి ఏ విధంగానూ తక్కువైన వారు కాదు అని హీరో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హెడ్ చేతిలో ఒక ఆటిజం బుక్ ఉంది కదా, హీరో చెప్పిన ఆ స్టేట్మెంట్ అదే బుక్ లో ఉంది. ఇదే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఆటిజం ఉన్నవారే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఏదో విధంగా డిఫరెంట్ గా ఉండేవారే అని చెప్పిన హీరో హెడ్ తేరుకునే లోపే పాయింట్ల మీద పాయింట్లను లేవనెత్తాడు. మొదటిసారి హీరో స్కూల్ పాపను కలిసినప్పుడు అతని టైలో ఎన్ని డాట్స్ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పింది కదా, అప్పుడు అతడు లెక్కేశాడు. ఆమె కరెక్ట్ గా చెప్పిందని గుర్తించాడు. ఇప్పుడు కూడా డాట్స్ ఉన్న కర్చీఫ్ తెచ్చి పాపకు చూపించాడు. దాన్ని చూసిన పాప ఒక నంబర్ చెప్పింది. ఇంకా హీరో దాన్ని లెక్క పెట్టలేదు. దాన్ని జడ్జికి ఇచ్చిన హీరో ముందు ముందు మీకే తెలుస్తుందని చెప్పాడు. ఆ తర్వాత కోర్టు ఎంట్రన్స్ లో ఉన్న సెక్యూరిటీని పిలిచాడు. అతనికి ఈ పాపకు చాలా దూరం ఉంది, నువ్వు అక్కడే ఉండి మీ పేరేంటి, ఏ హోదాలా ఉన్నారో ఎవరికి వినిపించకుండా చెప్పమని అన్నాడు. అతడు తన పేరు హోదా చెప్పాడు. అతని మాటలు పక్కనున్న వారికి కూడా వినిపించలేదు. కానీ దూరంగా ఉన్న స్కూల్ పాప అతడు ఏం చెప్పాడో కరెక్ట్ గా చెప్పింది. దీన్ని బట్టి ఎంత దూరంలో ఉండి మాట్లాడినా ఈ పాపకు వినిపించే పవర్ ఉందని కోర్టుకు తెలిసింది. ఇదే టైంలో జడ్జి ఆ పాప కర్చీఫ్ లోని డాట్స్ లెక్కించాడు. ఆమె చెప్పిన నంబర్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఈ 2 టెస్టుల ద్వారా మిగతా వారి కంటే ఈ పాపకు బ్రెయిన్ ఎక్కువే అని హీరో ప్రూవ్ చేశాడు. ఆ తర్వాత పాప దగ్గరకు వెళ్లి, నువ్వు క్రైమ్ చూశానని పని మనిషే చంపిందని చెప్పావు కదా, హత్య చేసిన తర్వాత పని మనిషి ఏదైనా మాట్లాడిందా అని అడిగాడు. అవునండి మాట్లాడింది, ఓనర్ ను కింద పడేసిన పని మనిషి నిన్ను చూస్తుంటే చండాలంగా ఉంది, త్వరగా చావేంద్రా, నువ్వు ప్రాణాలతో ఉండి ఎవరికీ ప్రయోజనం లేదు, నువ్వు చస్తేనే నీ కొడుకు బాగుంటాడు, నా కొడుకు బాగుంటాడు, నాకు ఇది తప్ప వేరే దారి లేదు, దయచేసి త్వరగా చావరా అని అంది. ఆమె ఈ విషయాలే మాట్లాడింది అని పాప చెప్పింది. ఇలాంటి తెలివైన అమ్మాయిని ఇంతకు ముందు మనం మానసిక వ్యాధిగ్రస్తురాలనే ముద్ర వేశాం. ఇది చాలా తప్పు. గత వాదనలలో నిన్ను తక్కువ చేసి మాట్లాడినందుకు సారీ అని హీరో చెప్పాడు. కానీ హెడ్ కు కోపం వచ్చి, రే నువ్వు ప్రతివాదనలు చేయాలి, డిఫెన్స్ తరపున ఉండి ప్రాసిక్యూషన్ చేయాల్సిన పనులు చేస్తున్నావేంట్రా అని తిట్టాడు. ఈ విచారణ సరిగా సాగడం లేదు, కేసునే ఆపేయండి అని వాదించాడు. అంతా బాగానే జరుగుతోంది, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావని అతన్ని జడ్జి బయటకు పంపించాడు. ఆ తర్వాత పని మనిషి దగ్గరికి వెళ్లిన హీరో, ఇకపై నువ్వు తప్పించుకునే ఛాన్స్ లేదమ్మా, నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది, నిజం ఒప్పుకో అని అడిగాడు. ఆ పని మనిషి అప్పుడు నిజం ఒప్పుకుంది. ఓనరు కొడుకు చెప్పడం వల్లే చంపానని చెప్పింది. ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే కొన్నాళ్లకు స్కూల్ పాపకు బర్త్డే వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లిన హీరో ఫజిల్ పుస్తకాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక గిఫ్ట్ ను తాను వెళ్లిన తర్వాత తెరవమని ఇచ్చాడు. అతడు వెళ్లిపోతుంటే ఆ పాప ప్రేమగా వచ్చి హీరోను హక్ చేసుకుంది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి గిఫ్ట్ ను ఓపెన్ చేసింది. అందులో తనకు ఇష్టమైన బ్లూ కలర్ చాక్లెట్స్ ఉన్నాయి. తనను మానసిక వ్యాధిగ్రస్తురాలు అన్న నోటితోనే తాను కూడా ఒక మనిషే అనేలా ఒప్పించానే అని ఆ పాప సంతోషపడుతోంది. మరోవైపు ఇన్నాళ్ళు హీరో తప్పుడు దారిలో వెళ్లడం వల్ల ఇతనికి హీరోయిన్ కు సెట్ కాలేదు. కానీ ఇప్పుడు మారిపోయాడు కదా, అందువల్ల హీరోయిన్ ను కలిసి, ఏమ్మా నేను మారిపోయాను, ఇప్పుడైనా నాతో ఉంటావా అని ప్రపోజ్ చేశాడు. ఆమె నవ్వుతుంటే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.